Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the fifth unit of DevOps. If మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ యూనిట్స్ వాచ్ చేయకపోతే గో చెక్ ఇట్ అవుట్ అవర్ ప్లేలిస్ట్. మన ప్లేలిస్ట్లో ఉంటాయి అన్నమాట వీడియోస్ అనేవి. యూనిట్ 1, యూనిట్ 3 అండ్ యూనిట్ 2. యూనిట్ 4 I will be upload very shortly and DevOps is very easy subject. If you watch the video first unit, ఇది ఇంకా సింపుల్గా అర్థమైపోతుంది. లైక్ ఎక్కడ మనం సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము, దాన్ని ఎలా టెస్ట్ చేసుకుంటాము, ఏ ప్లాట్ఫామ్స్లో డిప్లాయ్ చేసుకుంటాము, ఏ ప్లాట్ఫామ్స్లో వాటిని రిలీజ్ చేసుకుంటాము అండ్ దట్ వాటి సెక్యూరిటీ ఎలా మేనేజ్ చేసుకుంటాము అనేది DevOps అనమాట. వెరీ సింపుల్. DevOps మీన్స్ dev is equals to development and ops is equals to operations. Simply development plus operations is equals to DevOps అనమాట. ఓకే రైట్. సో ఇన్ కేస్ మీకు నోట్స్ లింక్ కావాలంటే యూ కెన్ go check it out in the description and comment section. దాంట్లో ఉంటుంది లింక్ అనేది. క్లిక్ దట్ అండ్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ దాట్. దిస్ పీడిఎఫ్ ఇస్ మేడ్ బై మీ. ఇది మీకు ఇక్కడ దొరకదు అనమాట, గూగుల్లో కానీ ఇక్కడ ఏం దొరకదు. సో ఇఫ్ యూ వాంట్ ద పీడిఎఫ్ గో చెక్ ఇట్ అవుట్ దేర్. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, మీరు చూస్తున్న వీడియోస్ బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మోస్ట్లీ చూసే వీడియోస్ అంటే దీన్ని వాచ్ చేస్తున్నది అన్సబ్స్క్రైబర్స్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ దిస్. అండ్ ఇది ఒకటే కాదు, ఇంకా వేరే కంటెంట్ కూడా తీసుకొని వస్తుంటా. లైక్ కోర్సెస్ అబౌట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అయినా, లైక్ ఏఐ గురించి అయినా, జాబ్స్ గురించి అయినా, లింక్డ్ఇన్, నౌకరీ, ఆప్టిమైజేషన్, లైక్ మన బీటెక్ సంబంధించిన సాఫ్ట్వేర్ గురించి ఇంకా చాలా కంటెంట్ తీసుకొని వస్తూ ఉంటా. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ get in contact with me. Okay, yes, let's start the video. So the topics covered in the DevOps Unit 5 are testing tools and deployment. సింపుల్గా దీంట్లో మొత్తం మనము ఒక అప్లికేషన్ డెవలప్ చేసినాక దాన్ని టెస్టింగ్ చేయాలి, రైట్. అదొక లైఫ్ సైకిల్లో ఒక స్టెప్ అనమాట, DevOpsలో ఒక స్టెప్ అనమాట, రైట్. సో ఆ టెస్టింగ్ టూల్స్ ఏం యూజ్ చేసుకుంటాం, డిప్లాయ్మెంట్ ఎలా చేస్తాం, సో ఇలా ఈ స్టెప్స్ చేస్తున్నప్పుడు, ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అవసరము, మనము ఏ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకుంటాము అనేది ఫిఫ్త్ యూనిట్ అనమాట. ఓకే, సో దీంట్లో ఫస్ట్ టాపిక్ వేరియస్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్, ఆటోమేషన్ ఆఫ్ టెస్టింగ్, ప్రాసెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ అండ్ సెలీనియం ఇంట్రొడక్షన్, సెలీనియం ఫ్యూచర్స్, JavaScript testing, testing backend integration points, test driven development and REPL driven development. Next, deployment of the system, virtualization stacks, code execution in the client, Puppet Master and agents like Ansible, deployment tools like Chef, SaltStack and Docker. Okay, these are the topics which we are going to cover in the Unit 5 of DevOps. So simple first topic చూసాము various types of testing. So in order to run a successful software application, first we need to plan. దట్ మీన్స్ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లాన్ అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి ప్లాన్. దెన్ నెక్స్ట్ వీ షుడ్ రైట్ ద కోడ్ ఫర్ దాట్. ఫస్ట్ స్టెప్ ఈజ్ అ ప్లాన్, సెకండ్ స్టెప్ ఈజ్ రైటింగ్ ద కోడ్, దెన్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఈజ్ టెస్టింగ్ ద కోడ్. ఓకే, సో ఇలా మనం టెస్ట్ చేసుకోవాలి. ఎందుకు టెస్ట్ చేసుకోవాలి అంటే వెదర్ మనము బిల్డ్ చేసిన సాఫ్ట్వేర్ కోడ్ అనేది, ఆ అప్లికేషన్ అనేది ప్రాపర్గా రన్ అవుతుందా లేదా, ఏమైనా బగ్స్ వస్తున్నాయా, ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా అని చెప్పేసి టెస్ట్ చేసుకోనికి అనమాట. ఒక టెస్టింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ విచ్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఏంటో కాదు, ఏదైనా ఒక అప్లికేషన్ని, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి, వెబ్ డెవలప్మెంట్లో వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నిటి మనం డెవలప్ చేస్తున్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది దాంట్లో టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం టెస్ట్ చేయకుండా నార్మల్గా ర్యాండమ్గా డైరెక్ట్గా దాన్ని రిలీజ్ చేసి ఏమవుతాయనంటే ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, ప్రాపర్ రన్ అవ్వకపోయినా కూడా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, రైట్. ఫ్యూచర్లో కాదు, అప్పటికప్పుడే ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ వీ నీడ్ టెస్టింగ్. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉన్నాయన్నమాట. సో హియర్ ఫస్ట్ లెట్స్ సీ ద టైప్స్ ఆఫ్ టెస్టింగ్. హియర్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎన్షూర్స్ దట్ ద సాఫ్ట్వేర్ ఇస్ కరెక్ట్, reliable, secure and performs well. And DevOps testing is continuous and automated. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎందుకనంటే ఒక సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా, రిలయబుల్ సోర్సెస్ ఉందా లేదా, సెక్యూర్డ్గా ఉందా లేదా అనేది, అంటే దాని యొక్క ఎఫిషియన్సీ అనమాట, దాన్ని చెక్ చేస్తుంది. ఓకే రైట్. ఈ DevOpsలో టెస్టింగ్ అనేది ఆటోమేషన్ అనమాట, ఆటోమేటిక్గా జరిగిపోతుంది విత్ యూజింగ్ ఆఫ్ సమ్ AI tools or automation tools. ఓకే, సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్. దే ఆర్ ఫస్ట్ వన్ యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అని అంటే మనకు సపరేట్ మాడ్యూల్స్ ఉంటాయి, సపరేట్ ఫంక్షన్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు లాగిన్ ఉంది, డాష్ బోర్డ్ ఉంది అనుకున్నాము. లాగిన్ది సపరేట్గా టెస్ట్ అవుతుంది, చెక్ అవుతుంది. నెక్స్ట్ డాష్ బోర్డ్ది సపరేట్గా చెక్ అయిపోతుంది అనమాట. ఇట్ ఈస్ డన్ బై ద డెవలపర్స్ దీన్ని అంటే హూ రైట్స్ ద కోడ్, దే విల్ చెక్ దిస్ ప్రాసెస్. నెక్స్ట్ ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది, లైక్ లాగిన్ ఫంక్షన్ సపరేట్లీ, ద ఎగ్జాంపుల్ వాట్ ఐ టోల్డ్ యూ. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని అంటే 2 or more మాడ్యూల్స్ని ఒకసారి మనము టెస్ట్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు లాగిన్ మాడ్యూల్, డాష్ బోర్డ్ మాడ్యూల్ రెండింటిని ఒకేసారి చెక్ చేశారనమాట, టెస్ట్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇది కూడా ఫాస్ట్ ఉంటుంది ప్రాసెస్. నెక్స్ట్ సిస్టమ్ టెస్టింగ్. సిస్టమ్ టెస్టింగ్ అని అంటే మొత్తం ఎంటైర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఒకేసారి టెస్ట్ చేయడం అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్.
టెస్ట్ వెదర్ ద సిస్టమ్ మీట్స్ బిజినెస్ నీడ్స్. సో యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని అంటే సపోజ్ నేను ఒక క్లయింట్ని, మీద ఒక టీం, మీద ఒక కంపెనీ, ఒక టీము, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ని మీకు చెప్పేసిన, దానికి బేస్ చేసుకొని మీరు ఏం చేశారంటే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ బిల్డ్ చేసిన అనుకుందాం. అప్పుడు ఏం టెస్ట్ చేశారంటే ఆ క్లయింట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉందా లేవా, ప్రాపర్గా అన్ని సాల్వ్ అయినాయా లేవా, అన్ని ఇంక్లూడ్ అయినాయా లేవా, ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పేసి యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనమాట. ఇట్ ఈస్ డన్ బై ద ఎండ్ యూజర్స్ ఆర్ క్లయింట్స్ చేసుకుంటారు. ఇప్పుడు నేను క్లయింట్ కాబట్టి నేను చెక్ చేసుకుంటా, ఓకే నా ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పేసి అలా. ఓకే, నెక్స్ట్ రిగ్రెషన్ టెస్టింగ్ డన్ వెన్ న్యూ చేంజెస్ ఆర్ యాడెడ్ టు ఎన్షూర్ ఓల్డ్ ఫ్యూచర్ స్టిల్ వర్క్. సో ఇది ఎందుకనంటే మనకు ఫ్యూచర్లో ఏమైనా న్యూ చేంజెస్ తీసుకురావాలనిపిస్తుంది, కొత్త చేంజెస్ యాడ్ చేస్తూ ఉంటాం. సో ఆ న్యూ చేంజెస్ చేసినవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేవా, ఈ న్యూ చేంజెస్ వల్ల ఆల్రెడీ ఉన్నవి ఏమన్నా ఎఫెక్ట్ అవుతున్నాయా, ఆర్ దే ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ అని చెప్పి చెక్ చేసుకోనికి అనమాట ఇది రిగ్రెషన్ టెస్టింగ్ అనేది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. వీ నో ద పర్ఫార్మెన్స్ మీన్స్ హౌ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్, దెర్ ఆర్ ఎనీ ఎర్రర్స్, ఓకే, లైక్ ఎఫిషియన్సీ ఆఫ్ దట్ సాఫ్ట్వేర్. సెక్యూరిటీ టెస్టింగ్ అని అంటే ఈజ్ దర్ ఆర్ ఎనీ థర్డ్ పార్టీస్ డేటా ఇంక్లూడింగ్ ఇన్ అవర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఆర్ ఎనీ అదర్ పార్టీస్ ఆర్ ఇంజెక్టింగ్ ఎనీ అదర్ మాల్వేర్ డేటా లైక్ వైరసెస్, ఎనీ అదర్ అటాక్స్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్, ఇవన్నీ టెస్ట్ చేసుకుంటాం అనమాట విత్ హెల్ప్ ఆఫ్ సెక్యూరిటీ టెస్టింగ్. సో నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఈజ్ ఆటోమేషన్ ఆఫ్ టెస్టింగ్ ప్రాస్ అండ్ కాన్సిక్వెన్సెస్. సో ఇలా మనం ఆటోమేషన్ టెస్టింగ్ యూజ్ చేయడం వల్ల ప్రాస్ ఏంటి అంటే అడ్వాంటేజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ అంటే డిసడ్వాంటేజెస్ ఏంటి, రిజల్ట్స్ ఏంటి చూసుకుందాం. ఓకే, సో ఈ ఆటోమేషన్ టెస్టింగ్ కోసం మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇన్ దట్ లైక్ సెరేనియం ఒకటి, JUnit ఒకటి, జెన్కిన్స్ ఒకటి, అండ్ TestNG ఒకటి అనమాట. దెర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ ఆటోమేషన్ టెస్టింగ్. So in that we use some kind of metal tools which are in the popular like Selenium, JUnit, Jenkins and TestNG, okay, to automatically run the testing అనమాట. ఓకే, రైట్. సో దీంట్లో ఫస్ట్ ప్రోస్ చూసుకుందాము, ఫాస్ట్ టెస్టింగ్. మనకి ఇప్పుడు ఆటోమేషన్ చేస్తే ఏమవుతుంది, ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది, టైం కన్జ్యూమ్ లెస్ ఉంటుంది, సెక్యూర్డ్ ఉంటుంది, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే సేవ్ చేసుకుంటుంది, అండ్ ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా వాటిని ఫాస్ట్ చేసుకోవచ్చు, అండ్ పర్ఫెక్ట్ ఉంటుంది, లైక్ అక్యురసీ ఉంటుంది అనమాట. ఓకే, దోస్ ఆర్ ద ప్రాసెస్. మీరు అవి పాయింట్స్ రాసేసుకోవచ్చు అనమాట, లైక్ ఫాస్టర్ టెస్టింగ్, లెస్ టైమ్ కన్స్యూమింగ్, సెక్యూర్డ్ అండ్ మోర్ అక్యురసీ, అండ్ గుడ్ ఫర్ రిగ్రెషన్ టెస్టింగ్ అండ్ ఇంకేజెస్ టెస్ట్ కవరేజ్. అంతే. ఓకే, దిస్ ఇస్ అబౌట్ దిస్. ఇవే ఉన్నాయి కదా, మన బగ్స్ ఉన్నా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కూడా ఫాస్ట్గా మనము డిటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో కాన్సిక్వెన్స్ నథింగ్ బట్ డిసడ్వాంటేజ్ చూసుకుందాం అనుకో, హై ఇనిషియల్ కాస్ట్. సో వీటికి మనం ఫస్ట్ కొంచెం ఇనిషియల్గా పేమెంట్ ఉంటుంది, లైక్ ఏదైనా మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి కదా, ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అండ్ దీనికి టెక్నికల్ స్కిల్స్ అవసరం, కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా అవసరము, బికాస్ ఎక్కడైనా స్ట్రక్ అయినా మనకు మనం మాన్యువల్గా చెక్ చేసుకునే విధంగా ఉండాలి అలా. సో ఎక్స్పీరియన్స్ ఇస్ నీడెడ్ ఫర్ దట్, టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, మెయింటెనెన్స్ అవసరము, అండ్ కెనాట్ ఆటోమేట్ ఆల్ టెస్ట్ కేసెస్. అన్ని టెస్ట్ కేసెస్ని మనము ఆటోమేట్ చేయలేము, కొన్ని మాత్రమే ఎక్సెప్షనల్ ఉంటాయి, వాటిని మనము మాత్రమే లైక్ మాన్యువల్గా టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ టైం కన్జ్యూమ్ ఈ సెటప్ చేసుకొని కొంచెం టైం కన్జ్యూమింగ్ ఉంటుంది అలా. ఇనిషియల్గా ఫస్ట్ స్లో ఉంటుంది, దాని తర్వాత టెస్ట్ అయిపోతుంది ఫాస్ట్. That is about the pros and consequences of automation testing. Next topic is Selenium and Selenium features. So what is meant by Selenium? Selenium అనేది ఒక ఓపెన్ సోర్స్ టెస్టింగ్ టూల్ అనమాట. Selenium is a testing tool. It is a open source testing tool. It is used to test the web applications. Okay, web applications అంటే like websites అనమాట. ఓకే, వెబ్ డెవలప్మెంట్ యూజ్ చేసుకుంటాం కదా, లైక్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అని ఉంటాయి కదా, ఆ అప్లికేషన్స్ని మనము టెస్ట్ చేసుకోనికి ఈ Selenium అనేది ఒక ఓపెన్ సోర్స్ టూల్ అనమాట. ఓకే, సో ఇది డిఫరెంట్ బ్రౌజర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది, లైక్ ఇట్ ఆల్సో సపోర్ట్స్ విత్ డిఫరెంట్ బ్రౌజర్స్ లైక్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, సఫారీ, ఓకే, అలా ఎడ్జ్ ఇలా. ఓకే, Selenium is mainly used for UI టెస్టింగ్ అండ్ ఫంక్షనల్ టెస్టింగ్. ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే మెయిన్గా ఏ పార్ట్ టెస్ట్ చేసుకోనికంటే యూజర్ ఇంటర్ఫేస్ టెస్ట్ చేసుకోనికి. యూజర్ ఇంటర్ఫేస్ అని అంటే వాట్ ఎవర్ వి సీ, వాట్ ఎవర్ వి ఇంటరాక్ట్ విత్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ యూజర్ ఇంటర్ఫేస్. దాన్ని టెస్ట్ చేసుకోనికంటే ఇప్పుడు మనకు లేఅవుట్స్ ఉంటాయి, పిక్చర్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, బటన్స్ ఉంటాయి, కొన్ని ఈవెంట్స్ ఉంటాయి లైక్ క్లికింగ్ బటన్స్, సబ్మిటింగ్ బటన్స్, ఆర్డర్ ప్లేసింగ్, ఇవన్నీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేవా, మన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటిని టెస్ట్ చేసుకోనికి ఈ Selenium అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. ఇట్ ఈస్ ఏ ఓపెన్ సోర్స్ automation tool. It also works with a different type of programming language. Among them they are Java, Python, CS, JavaScript and Ruby. ఇవన్నిటిని కూడా సపోర్ట్ చేసుకొని మనము Selenium తోటి వర్క్ అవ్వచ్చు. ఓకే, సో దీని ఫీచర్స్ చూసుకుందాం ఫస్ట్. దీని ఫీచర్స్ అయితే ఓపెన్ సోర్స్, లైక్ కంప్లీట్లీ ఫ్రీ టు యూజ్, ఓకే, లైక్ వర్చువల్ అనమాట, నో లైసెన్స్ కాస్ట్. నెక్స్ట్ మల్టీ బ్రౌజర్ సపోర్ట్, డిఫరెంట్ బ్రౌజర్స్లో ఇది అవైలబుల్ ఉంటుంది, లైక్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, సఫారీ, ఎడ్జ్, ఒపేరా కూడా. నెక్స్ట్ క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్ట్ అని అంటే లైక్ ఇప్పుడు మనకు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, లినక్స్ ఉంటుంది, విండోస్ ఉంటుంది, iOS ఉంటుంది, లైక్ మ్యాక్లో. ఓకే, ఏ ప్లాట్ఫామ్స్లో అయినా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట, క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్ట్. ఓకే, నెక్స్ట్ సపోర్ట్స్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇది సో వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్ హియర్, దట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద Selenium.
ఇంతే. ఈ 5 రాసుకుంటే సరిపోతుంది మీకు. దాంట్లో కొన్ని యూజ్ చేసుకున్న ఫ్రేమ్వర్క్స్ ఏంటి అంటే టెస్ట్ ఎంజిన్, JUnit, CI/CD టూల్స్ ఫర్ Jenkins. Okay, that is about this Selenium. Next, JavaScript testing. What is meant by JavaScript testing? So JavaScript is a programming language which is mainly used for web development, to develop the web applications అనమాట. సో దాంట్లో మనం ఏం చేస్తామంటే JavaScript కోడ్ తోటి ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తూ ఉంటాం బై యూజ్ ఫర్ రైటింగ్ ద కోడ్ ఆఫ్ JavaScript టు మెయిన్ డెవలప్ ద వెబ్ అప్లికేషన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఉన్న ఫ్రేమ్వర్క్స్ ఏంటి, లైబ్రరీస్ ఏంటి అని అంటే ఫ్రంట్ లైన్లో అయితే React.js, AngularJS అని ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి JavaScript తోటి. అండ్ మనకు బ్యాక్ ఎండ్లో లైబ్రరీ వచ్చేసి Node.js అనమాట, విచ్ ఇస్ మోస్ట్ పాపులర్ వన్. Node.js ఇస్ నథింగ్ బట్ JavaScript హియర్. సో మనం ఆ JavaScript కోడ్ని టెస్ట్ చేసుకోనికి JavaScript టెస్టింగ్ అనేది అవసరం అనమాట. ఓకే, రైట్. అలా here JavaScript testing refers to the process of testing JavaScript code especially used in web applications like front end and back end. సింపుల్గా మీకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి ఒక ఐడియా ఉంటే దీని గురించి సింపుల్గా మీరు రాసుకోవచ్చు మీ ఓన్ పాయింట్స్లో, రైట్. ఫ్రంట్ ఎండ్ అంటేనేమో యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేయడానికి, బ్యాక్ ఎండ్ అంటేనేమో APIs, డేటాబేసెస్ అనమాట. ఓకే, అలా. సో ఈ Node.js అనేది ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద బ్యాక్ ఎండ్, React.js ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్. మనకు ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి కొన్ని ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకుంటాము, ఆ ఫ్రేమ్వర్క్స్లో కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఈ వెబ్ డెవలప్మెంట్లో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది అండ్ బ్యాక్ ఎండ్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఉంటుంది. ఈ ఫ్రంట్ ఎండ్లో కొన్ని ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకుంటాం, ఈ బ్యాక్ ఎండ్లో కొన్ని ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకుంటాం. ఈ ఫ్రంట్ ఎండ్లో ఏమున్నాయి అంటే పాపులర్గా React.js, Vue.js, AngularJS ఉంటాయి. ఈ బ్యాక్ ఎండ్లో ఏముంటాయి అంటే Node.js, సమ్ అదర్ డేటాబేసెస్ లైక్ MongoDB అండ్ SQL ఉంటాయి అనమాట. ఓకే, సో వీటిని టెస్ట్ చేయడానికి మనకి ఏం కావాలంటే JavaScript టెస్టింగ్ అనే టూల్ అవసరం అనమాట. ఓకే, ఆ టూల్స్ కూడా చెప్తాను నీకు. సో వై JavaScript టెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే టు నో వెదర్ ద ఫీచర్స్ ఆఫ్ ద ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. లైక్ మనకి ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, కొన్ని బటన్స్ ఉంటాయి. బటన్స్ అంటే ఏంటి అంటే లైక్ క్లికింగ్ బటన్స్, సెర్చ్ బటన్ ఉంటుంది, సెర్చ్ చేసుకుంటాము, సెర్చ్ బార్ ఉంటుంది దాంట్లో. నెక్స్ట్ సబ్మిటింగ్ బటన్ ఉంటుంది, ఓకే, డన్ బటన్ ఉంటుంది. ఈ బటన్స్ అనేవి డెవలప్డ్ బై ద JavaScript కోడ్ అనమాట వెబ్ డెవలప్మెంట్లో. ఓకే, సో ఇవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేవా, ఓకే, వాటి కోసం JavaScript టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్, రైట్. సో మోడర్న్ అప్లికేషన్స్లో మనం ఏం యూజ్ చేసుకుంటామంటే React.js, AngularJS, Node.js ఫర్ కంటిన్యూస్ టెస్టింగ్. సో టైప్స్ ఆఫ్ JavaScript టెస్టింగ్ అనేది దీంట్లో యూనిట్ టెస్టింగ్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఉంటుంది, రిగ్రెషన్ టెస్టింగ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఉంటుంది, end-to-end టెస్టింగ్ ఉంటుంది. వీ కెన్ రైట్ ఆల్ కామన్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్. ఓకే, దాంట్లో యూనిట్ టెస్టింగ్ అని అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ని సపరేట్ ఫంక్షన్స్ని టెస్ట్ చేస్తాయి అనమాట. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని అంటే ఒకేసారి టూ ఆర్ మోర్ దాన్ మాడ్యూల్స్ని, ఫంక్షన్స్ని మనం ఏం చేస్తాం టెస్ట్ చేసుకుంటాం. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది end-to-end అని అంటే లైక్ ఇప్పుడు ఫస్ట్ హోమ్ పేజ్ నుంచి లాస్ట్ ఎండింగ్ పేజ్ వరకు, డాష్బోర్డ్ వరకు ఆర్ లాగింగ్ పేజ్ వరకు మనం ఏం చేసుకుంటాం అంటే టెస్టింగ్ ప్రాపర్గా ఉందా లేదా, క్లయింట్ సైడ్ కావచ్చు, సర్వర్ సైడ్ కావచ్చు, అలా. నెక్స్ట్ UI టెస్టింగ్ అని అంటే యూజర్ ఇంటర్ఫేస్, దాంట్లో మనకు బటన్స్, ఫామ్స్ ఉంటాయి, పాపప్స్ ఉంటాయి. పాపప్స్ అని అంటే మనకు సడన్గా మెసేజ్ వస్తుంది ఆర్డర్ ప్లేస్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి, లాగిన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి పైన ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. అవన్నీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేవా అవి చెక్ చేసుకోనికి మనకు UI టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని అంటే JavaScript ఫంక్షన్స్ అనేవి ప్రాపర్గా రన్ అవుతున్నాయా లేవా, రియల్ బ్రౌజర్స్లో ఇది అవైలబుల్ ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేసుకోనికి. Okay, right. So this is about the JavaScript testing. It is very easy actually. Next topic is testing backend integration points. So in the backend లో ఏముంటాయి అంటే మనకు APIs ఉంటాయి, కొన్ని డేటాబేసెస్ ఉంటాయి, లైక్ సర్వర్స్ ఉంటాయి అనమాట. సో ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కమ్యూనికేట్ అవ్వాలి అని అంటే మనకు మధ్యలో APIs ఉంటాయి. ఆ APIsని యూజ్ చేసుకొని ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అనేది కమ్యూనికేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇన్ కేస్ API అనేది డౌన్ అయిపోయింది, ఎర్రర్ అయిపోయింది, సర్వర్ అనేది లో అయిపోయింది, అప్పుడు ఏమవుతుంది, కమ్యూనికేషన్ ఉండదు, మనం డెవలప్ చేసిన అప్లికేషన్ అనేది రన్ అవ్వదు, రైట్. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ we need to test the backend integration points అనమాట. ఓకే, దాంట్లో మనకి ఎండ్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని ఎండ్ పాయింట్స్ డిఫరెంట్ సోర్సెస్ అనమాట. ఇప్పుడు ఎండ్ పాయింట్ సపోజ్ హోమ్ పేజ్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎండ్ పాయింట్. నెక్స్ట్ వ్యూ పేజ్, ఆర్డర్స్ పేజ్. ఓకే, ఫ్లిప్కార్ట్లో చూసుకుందాం, ఇది హోమ్ పేజ్ ఉంటుంది ఫస్ట్. దెన్ నెక్స్ట్ వ్యూ ఆర్డర్స్ పేజ్ ఉంటుంది. నెక్స్ట్ కార్ట్ ఉంటుంది, కార్ట్ పేజ్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ అనమాట. మనం ఎండ్ పాయింట్స్ యూజ్ చేసుకొని డిఫరెంట్ హోమ్ అప్లికేషన్స్, హోమ్ పేజెస్ని లైక్ డిఫరెంట్ పేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నథింగ్ బట్ మల్టీ పేజ్ అప్లికేషన్. ఓకే, అలా. సో వాటిని టెస్ట్ చేసుకోనికి ఈ ఇంటిగ్రేషన్ పాయింట్స్ అనేవి ఉంటాయి అనమాట. టెస్టింగ్ బ్యాక్ ఎండ్. సో దీనిలో బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫోకస్ ఆన్ వెరిఫైయింగ్ హౌ ద బ్యాక్ ఎండ్ సర్వర్ సైడ్, బ్యాక్ ఎండ్ అంటేనేమో సర్వర్ సైడ్, ఫ్రంట్ ఎండ్ అంటేనేమో క్లయింట్ సైడ్, మన సైడ్ యూజర్ సైడ్ అనమాట. కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్, అంతే. ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయి బ్యాక్ ఎండ్లో సర్వర్ సైడ్ అనేది కాంపోనెంట్స్. సో మనం యూజువల్గా వీటిని టెస్ట్ చేస్తామనంటే డేటాబేసెస్ని, రెస్ట్ APIsని, API నథింగ్ బట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ పేమెంట్ గేట్వేస్, అథెంటికేషన్ సర్వీసెస్, థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్, వీటిని చెక్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వాట్ ఆర్ బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్ పాయింట్స్. సో వాట్ ఆర్ బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్ పాయింట్స్ అంటే API కమ్యూనికేట్స్ విత్ డేటాబేస్, లింక్స్ విత్ డేటాబేస్. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ విత్ API. నెక్స్ట్ సర్వీస్ A టు ద సర్వీస్ B. ఓకే, లైక్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ అనమాట, అలా.
సో దీంట్లో దీస్ ఆర్ ద ఇంటిగ్రేషన్ పాయింట్స్ అనమాట. వీటిని మనం టెస్ట్ చేసుకుంటాం. సింపుల్గా ఏపీఐని, డేటాబేస్ని అండ్ సర్వర్స్ని టెస్ట్ చేసుకుంటాం అనమాట. సో వై టెస్ట్ బ్యాక్ అండ్ ఇంటిగ్రేషన్ అని అంటే టు చెక్ ఇఫ్ బ్యాక్ అండ్ కంపోనెంట్స్ ఎక్స్చేంజ్ డేటా కరెక్ట్. సో బ్యాక్ అండ్ కంపోనెంట్స్ అనేవి ప్రాపర్గా డేటాని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాయా లేవా వాటిని చెక్ చేసుకోనికి, లేక మన ఎండ్ పాయింట్స్ అనేవి బ్రేక్ అయినాయా, ఫెయిల్ అయినాయా వాటిని చెక్ చేసుకోనికి, ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా, ఎర్రర్స్ ఉన్నాయా వాటిని డిటెక్ట్ చేసుకోనికి ఈ టెస్టింగ్ అనేది, ఈ టెస్ట్ బ్యాక్ అండ్ ఇంటిగ్రేషన్ అనేది అవసరం అనమాట. సో దానిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. ఫస్ట్ ఏపీఐ టెస్టింగ్ అనగా ఏపీఐ టెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ డేటాబేస్ టెస్టింగ్ ఉంటుంది. డేటాబేస్ టెస్టింగ్. నెక్స్ట్ మైక్రో సర్వీసెస్. దీంట్లో రెస్ట్ఫుల్ ఏపీఐస్ ఉంటాయి అండ్ రెస్టింగ్ కాల్స్ ఉంటాయి. లైక్ రిక్వెస్ట్కి రెస్పాన్స్ రావడం అనమాట. దాన్ని మనం మైక్రో సర్వీసెస్ టెస్టింగ్ అంటాం. వాటిని కూడా టెస్ట్ చేసుకుంటాం. మిడిల్ వేర్ టెస్టింగ్. మిడిల్ వేర్స్ ఉంటాయి. మిడిల్ వేర్స్ అని అంటే మీకు ప్రాపర్గా తెలియాలంటే మీకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద కొంచెం ఐడియా ఉంటే యూ విల్ నో దట్ మిడిల్ వేర్ టెస్టింగ్. మిడిల్ వేర్ ఇస్ నథింగ్ బట్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అనేవి కమ్యూనికేట్ అవ్వడానికి కొన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి అనమాట. ఓకే, వాటిని మిడిల్ వేర్ టెస్టింగ్ అని అంటాం, లైక్ పార్సర్స్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ సర్వీస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఈ పేమెంట్ ఏపీఐస్ అయినా మన మ్యాప్స్, ఓటీపీస్ ఉన్నా కూడా అవి పరపర ఉన్నాయా లేవా, ఎక్స్టర్నల్ సర్వీసెస్ అనమాట ఇవన్నీ, అవుట్పుట్స్. ఓకే, నెక్స్ట్ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్. వాట్ ఇస్ మీన్ బై టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్? టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ ఇస్ a software development approach where tests are written before writing the actual code. ఫస్ట్ మనం ఒక కోడ్ రాద్దాం అనుకుంటాం ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి. సో దాన్ని యాక్చువల్ కోడ్ రాసే ముందు, అంటే ఒరిజినల్ కోడ్ రాసే ముందు ఒక టెస్టింగ్ కోడ్ రాస్తాం అనమాట, ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోనికి. ఎందుకనంటే యాక్చువల్ కోడ్ రాసి ఎర్రర్స్ వస్తే దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసే కంటే ఫస్ట్ ఒక టెస్టింగ్ కోడ్ రాసుకొని అది ప్రాపర్గా నడుస్తుందా లేదా, ఇంకేమైనా మనం కొత్త ఫీచర్స్ యాడ్ చేసుకోవాలా, ఎక్కడైనా ల్యాగ్ అవుతున్నామా, సెక్యూరిటీ ప్రాపర్గా ఉందా, ఇవన్నిటి మనం ఎన్షూర్ చేసుకుంటాం అనమాట. టు మేక్ ఇట్ ప్రాపర్ వర్క్ అండ్ టు గెట్ అన్ ఐడియా అబౌట్ దట్ వీ విల్ యూజ్ దిస్ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ అప్రోచ్ వే. ఓకే, సో ఇదేం చేస్తానంటే కోడ్ అనేది కరెక్ట్గా క్లీన్గా ఉందా లేదా, బగ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, వాటి కోసము నేను యూజ్ చేసుకుంటాం అనమాట. సో దాని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 3 స్టెప్స్ ఉంటాయి దీంట్లో మెయిన్గా: రెడ్, గ్రీన్, రిఫ్రాక్టర్. సో ఫస్ట్ రెడ్ అంటే ఏంటంటే రైటింగ్ ఏ ఫెయిలింగ్ టెస్ట్. సో ఫస్ట్ మనము నెక్స్ట్ ఫ్యూచర్స్లో ఏమైనా ఫెయిల్స్ వస్తాయా అని చెప్పేసి వాటిని అజ్యూమ్ చేసుకొని ఫెయిల్ టెస్ట్ రాస్తాం అనమాట. లైక్ డెవలపర్స్ రైట్ ఎ టెస్ట్ కేస్ ఫర్ ఏ న్యూ ఫ్యూచర్. ద టెస్ట్ విల్ ఫెయిల్ బికాస్ కోడ్ ఈస్ నాట్ రిటన్ యెట్. ఎందుకు ఆ టెస్ట్ ఫెయిల్ అవుతుంది అంటే కోడ్ని మనం రాయం, యాక్చువల్ కోడ్ని జస్ట్ ఫర్ టెస్టింగ్ కోసం ఒక నార్మల్ కోడ్ రాస్తాం, జనరల్ కోడ్ అలా. దట్ విల్ బి క్యారీడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రెడ్. నెక్స్ట్ గ్రీన్ అంటే సక్సెస్ అనమాట ఇది. సో రైట్ ఓన్లీ ద కోడ్ దట్ మేక్స్ అ టెస్ట్ పాస్. సో దీంట్లో ఏంటంటే వి విల్ రైట్ ద కోడ్ విచ్ గెట్స్ ఓన్లీ పాస్. సక్సెస్ఫుల్గా నడిచే కోడ్ మాత్రమే రాస్తాం, ఫెయిలింగ్ కోడ్ రాయం ఇందులో. ఓకే, అదే రెడ్ అంటేనేమో డేంజర్ అంటే ఏంటి ఫెయిల్ అలా, గ్రీన్ అంటేనేమో సక్సెస్ అలా. నెక్స్ట్ రిఫాక్టర్ అంటే ఇట్ విల్ ఇంప్రూవ్ ద కోడ్, ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, ఏమైనా ఆప్టిమైజ్ చేయాలా కోడ్ని అనే దానికోసం దీన్ని యూజ్ చేసుకుంటాం, దీంట్లో కోడ్ని ఇంప్రూవ్ చేసుకుంటాం అనమాట. ఓకే, దిస్ సైకిల్ అనేది రిపీట్స్, ఇట్ వర్క్స్ ఇన్ ఎ లూప్ until it gets every feature testing done. Next, why TDD used? ఎందుకు టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ యూజ్ చేసుకుంటాం అంటే లైక్ అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే హైయర్ కోడ్ క్వాలిటీ. మనం ముందు టెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఎర్రర్స్ అనేవి రావు, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, కోడ్ క్వాలిటీ మంచిగా ఉంటుంది, బగ్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ ఫ్యూయర్ డిఫెక్ట్స్ ఆఫ్ ప్రొడక్షన్. బగ్స్ అనేవి ఉండవు కాబట్టి డిఫెక్ట్స్ కూడా, ఎర్రర్స్ కూడా ఏమి ఉండవు అనమాట. బెటర్ డిజైన్, మనకు ముందే తెలుసుకుంటాం కాబట్టి ఒక స్ట్రక్చర్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకుంటాం. ఈజియర్ రీఫ్యాక్టరింగ్. నెక్స్ట్ గుడ్ కవరేజ్, ఇంప్రూవ్ టీమ్ కమ్యూనికేషన్, సూటబుల్ ఫర్ డెవాప్స్ లైక్ CI/CDని ఇంప్రూవ్ చేసుకోవడానికి. కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిఅడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. లెట్స్ సీ ద డిఅడ్వాంటేజెస్ లైక్ టైం ఎక్కువ అవసరము అండ్ దీనికి ఎక్స్పీరియన్స్ అవసరము. నెక్స్ట్ స్కిల్స్ కూడా అవసరం. ఓకే, స్కిల్స్ అవసరము, టైం ఎక్కువ తీసుకుంటుంది. నాట్ సూటబుల్ ఫర్ UA టెస్టింగ్ అండ్ కాంప్లెక్స్ ఫర్ లార్జ్ లెగసీ సిస్టమ్స్. పెద్ద అప్లికేషన్స్ వీటిని టెస్ట్ చేయాలి, ఎందుకంటే లాట్ ఆఫ్ కోడ్ ఉంటుంది కదా, అమౌంట్ ఆఫ్ కోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. వాటి మాన్యువల్గా మళ్ళీ రాసి చెక్ చేసామంటే కొంచెం ఇంపాసిబుల్. ఓకే, సో బిగ్ అప్లికేషన్స్కి ఇది సూటబుల్ కాదనమాట. అండ్ టైం కన్స్యూమ్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ టెస్టింగ్ చేస్తాం, తర్వాత యాక్చువల్ కోడ్ రాస్తాం, ఇదంతా టైం కన్స్యూమింగ్ కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఇక్కడ, స్కిల్స్ అనేవి అవసరం, ఎక్స్పీరియన్స్ అనేవి అవసరం. ఇవి డిఅడ్వాంటేజెస్. నెక్స్ట్ REPL డ్రివెన్ డెవలప్మెంట్. వాట్ ఇస్ మీన్ బై REPL? R అంటే ఏంటిది, E అంటే ఏంటిది, P అంటే ఏంటిది, L అంటే ఏంటిది? సో R మీన్స్ రీడ్, E మీన్స్ ఎవాల్యుయేట్, P మీన్స్ ప్రింట్, L మీన్స్ లూప్. సో ఇవి యూజ్ చేసుకుని మనము ఒక్కొక్క ప్రాసెస్ని క్యారీ ఆన్ చేస్తాం అనమాట. సో ఈ REPL నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎన్వైర్న్మెంట్ వేర్ యూ కెన్ రైట్ ఏ లైన్ ఆఫ్ కోడ్ అండ్ ఇట్ ఇమీడియట్లీ సీ ద రిజల్ట్. సో ఇది ఒక ఎలా ఉంటుందంటే ప్లాట్ఫామ్ అనేది మనం ఫస్ట్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే రాస్తామో కోడ్ వెంటనే స్పాంటేనియస్గా మనం వాటిని చెక్ చేసుకోవచ్చు అనమాట, వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. ఓకే, సో దాంట్లో ఎగ్జాంపుల్స్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటామనంటే లైక్ Node.js REPLలో దీన్ని వర్క్ చేసుకోవచ్చు. అండ్
పైథాన్లో కూడా ఉంటుంది అనమాట. పైథాన్ షెల్ అంటాం దాన్ని, పైథాన్ ఆర్ఈపిఎల్ని పైథాన్ షెల్ అని అంటాం. నెక్స్ట్ జావాలో కూడా ఉంది పైథాన్, జావా అండ్ నోడ్.js వచ్చేసి బ్యాక్ ఎండ్లో, అండ్ క్లోజర్ ఆర్ఈపిఎల్. సో వీటిని యూజ్ చేసుకుంటాం అనమాట ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఆర్ఈపిఎల్. నెక్స్ట్ here REPL driven development. What is the actual meaning for this? It is a development approach where developers write code interactively in a REPL environment, test it instantly like spontaneously, and build a application step by step. So that is nothing but వెంటనే మనం కోడ్ రాసుకోవచ్చు, వెంటనే చెక్ చేసుకోవచ్చు whether it is working properly or not అని చెప్పేసి. That is about the instant feedback అనమాట. వెంటనే ఫీడ్బ్యాక్ వచ్చేసింది మనకు. If there are any errors, we'll get the idea about that errors. That means we can detect the errors అలా. సో దిస్ మెథడ్ ఈస్ వెరీ కామన్ అండ్ ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటాం అంటే జావా స్క్రిప్ట్లో యూజ్ చేసుకుంటాం దీన్ని, అండ్ సమ్ అదర్ డీబగ్గింగ్ ఫంక్షన్స్లో యూజ్ చేసుకుంటాం, అండ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో కూడా దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతాయంటే ఫస్ట్ మనం కోడ్ రాసుకుందాం అనుకున్నాం, ఒక స్మాల్ పీస్ ఆఫ్ కోడ్, ఒక 10 lines ఆఫ్ కోడ్ రాసుకున్నాము. అది ఆటోమేటిక్గా ఫస్ట్ రన్ అయిపోతుంది. ఇది మనకు రియాక్ట్ చేసి ఉంటుంది కదా, రియాక్ట్ చేసి మనము ఫస్ట్ కోడ్ రాసినాము. ఆ కోడ్ రాసినాక మన కింద టెర్మినల్లో రన్ అవుతూ ఉంటుంది. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి అనుకో, అది ఏమంటే చూపిస్తూ ఉంటుంది, డిస్ప్లే చేస్తూ ఉంటుంది. యువర్ హ్యావింగ్ సమ్ ఎర్రర్స్ ఇన్ దిస్ అని చెప్పేసి, టైప్ ఎర్రర్, క్యారెక్టర్ ఎర్రర్ ఆర్ ఇంటీజర్ ఎర్రర్స్ అని చెప్పేసి. ఓకే, ఒకవేళ ప్రాపర్గా వర్క్ అయింది అనుకో, రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది అనమాట. అంటే ఏంది, ఇక్కడ మనం రాస్తున్నాం కోడ్, మళ్ళీ మనం చేంజ్ చేసినాం అనుకో ఏమంటే అది అప్లై అయిపోతుంది. సో దట్ ఈస్ ద REPL డ్రివెన్ డెవలప్మెంట్. సింపుల్గా ఏంటంటే ఇన్స్టెంట్గా మనం ఏమైతే కోడ్ రాస్తామో అది వెంటనే రన్ అవుతుంది. అది ప్రాపర్గా ఉంటే సక్సెస్ఫుల్ అని ఉంటుంది, మన రాంగ్ ఉంటే ఎర్రర్స్ అనేవి మనకు డిస్ప్లే అవుతాయి అనమాట. మన బగ్స్ ఉన్న ఎర్రర్స్ ఉన్న వెంటనే మనకు తెలుస్తుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద REPL డ్రివెన్ డెవలప్మెంట్. యూ కెన్ రైట్ దిస్ పాయింట్స్ యాజ్ వెల్. ఓకే, రైట్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఫాస్ట్గా డెవలప్మెంట్ ఉంటుంది, ఈజీగా డీబగ్గింగ్. ఎందుకంటే వెంటనే మన ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి సింపుల్గా అర్థమైపోతుంది, ఎర్రర్స్ అనేవి జరగవు, అంతే. డిసడ్వాంటేజ్ చూసుకుంటే పెద్ద పెద్ద సిస్టమ్స్కి అది కొంచెం కష్టమే, హార్డ్ టు మెయింటైన్. దీనికి కూడా కొన్ని టెక్నికల్ స్కిల్స్ అనేవి అవసరం అనమాట. Okay, next topic is the deployment of the system. What is meant by deployment of the system? Deployment is the process of releasing the final software to the production environment. Deployment అంటే ఏంటంటే మనం డెవలప్ చేసిన అప్లికేషన్ని రిలీజ్ చేయడము. సపోజ్ నేను ఒక ప్రాజెక్ట్, ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన, దాన్ని నేను చేయాలి, రిలీజ్ చేయాలి. రిలీజ్ ఎక్కడ చేస్తాం యూజువల్గా? నార్మల్గా కొన్ని సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ లైక్ నెట్ఫ్లిక్స్ అయినా, అమెజాన్ అయినా, ఏదైనా సినిమాటిక్ టూల్స్ అయినా, అవన్నీ ఇక్కడ ఉంటాయి మనకు గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటాయి, కొన్ని క్రోమ్లో ఉంటాయి, కొన్ని వేరే దాంట్లో బ్రౌజర్స్లో ఉంటాయి. వాటిని మనము ఒక ఎన్వైర్న్మెంట్లో రిలీజ్ చేస్తాం అనమాట. రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, యూజర్స్ అనే వాళ్ళు దాన్ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని, ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకుంటారు. సో ఓ ప్రాపర్ అప్లికేషన్ డెవలప్ చేసినాక, టెస్టింగ్ అయిపోయినాక మనం దాన్ని రిలీజ్ చేయాలి. సో దట్ ఈస్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ ద సిస్టమ్ అనమాట. సో దాంట్లో కొన్ని ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇది డిప్లాయ్మెంట్ అనేది డెవాప్స్లో ఆటోమేటిక్గా జరిగిపోతుంది విత్ ద యూజింగ్ ఆఫ్ సమ్ ఆటోమేషన్ టూల్స్ లైక్ జెంకిన్స్, క్లోజర్ అవన్నీ యూజ్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ ఇట్ ఇంక్లూడ్స్ మూవింగ్ కోడ్ ఫ్రమ్ డెవలప్మెంట్ ప్రొడక్షన్, కన్ఫిగరింగ్ సర్వర్స్, రన్నింగ్ టెస్ట్, ఇదంతా. సో ఈ ప్రాసెస్లో ఏముంటాయి డిప్లాయ్మెంట్లో అని అంటే మనం ఒక కోడ్ని డెవలప్మెంట్ నుంచి ప్రొడక్షన్కి మూవ్ చేస్తాం. నెక్స్ట్ ఆ సర్వర్స్ ప్రాపర్గా ఉందో లేవో చెక్ చేసుకుంటాం. రన్నింగ్ టెస్ట్స్ కొన్ని ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, అవన్నీ జరిగిపోతాయి అనమాట. ఓకే, దీనిలో కీ స్టెప్స్ ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ మనం అప్లికేషన్ బిల్డ్ చేసుకుంటాం, టెస్టింగ్ని పర్ఫామ్ చేస్తాం. ఇవన్నీ ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకోనికి స్టెప్స్ అనమాట, స్టెప్ బై స్టెప్. లాస్ట్లో ఏముంటాయి మనకు రిలీజ్ టు ప్రొడక్షన్, దట్ ఈస్ నథింగ్ బట్ డిప్లాయింగ్ అనమాట. ఇది ఇప్పుడు మనం చూసుకున్న టాపిక్. ఓకే, అది టెస్టింగ్ అయిపోయాక డిప్లాయ్మెంట్ ఆటోమేషన్ ఉంటుంది, నెక్స్ట్ కన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, నెక్స్ట్ రిలీజింగ్, నెక్స్ట్ మానిటరింగ్, చెకింగ్ ఉంటుంది అనమాట. మానిటరింగ్, వెరిఫైయింగ్, ఇవన్నీ. ఓకే, ఈ డిప్లాయ్మెంట్ స్టార్ట్ అయ్యేసి అంటే డిప్లాయ్మెంట్ యొక్క మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూస్, మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే మాన్యువల్ డెవలప్మెంట్, ఉమెన్ పర్ఫార్మ్స్ ఆల్ స్టెప్స్, అదొకటి. ఆటోమేషన్ డెవలప్మెంట్, ఆటోమేటిక్గా డెవలప్ చేసుకోవచ్చు. కంటిన్యూస్ డెవలప్మెంట్, ఎప్పుడు CI/CD, నెక్స్ట్ కంటిన్యూస్ డెలివరీ, నెక్స్ట్ బ్లూ గ్రీన్ డెవలప్మెంట్, ఇవన్నీ అనమాట. యూ కెన్ ఆల్సో రైట్ ద ఫ్యూచర్స్ లైక్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ లైక్ లెస్ టైమ్ కన్స్యూమింగ్ అండ్ మోర్ సెక్యూరిటీ అండ్ ఎఫిషియంట్ ఈస్ మోర్. ఆటోమేషన్, ఇట్ ఆల్సో సపోర్ట్స్ ఆటోమేషన్. నెక్స్ట్ ఎర్రర్ ఫ్రీ అండ్ బగ్స్ డిటెక్షన్. ఇలా టూల్స్ దీనిలో ఏం యూజ్ చేసుకుంటాం మీ డిప్లాయ్మెంట్ కోసం అంటే జెంకిన్స్ ఆటోమేషన్ యూజ్ చేసుకుంటాం, డాకర్ కంటైనర్ కోసం, అండ్ కుబర్నెట్స్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్. ఓకే, నెక్స్ట్ టాపిక్ దీన్ని కూడా యూజ్ చేసుకుంటాం Azure, AWS. ఇవి ర్యాండీ, జస్ట్ జెంకిన్స్, డాకర్, AWS సరిపోతే 3 సరిపోతాయి. క్లౌడ్ డెవలప్మెంట్ కోసం AWS యూజ్ చేసుకుంటాం, Azure యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వర్చువలైజేషన్ స్టాక్స్. What is a virtualization stack? A virtualization stack is a complete set of software components used to create or manage and run virtual machines or virtualized environments. Virtual means so where are we can like where and whenever మనం ఎప్పుడైనా ఎక్కడైనా సరే కాంపోనెంట్స్, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దట్
కెన్ బి డన్ బై ద వర్చువలైజేషన్ స్టాక్స్ అనమాట. ఓకే, సో దాంట్లో ఎలా అంటే ఓన్లీ వర్చువలైజేషన్ స్టాక్స్ ఓన్లీ క్రియేటింగ్, మేనేజింగ్ అని అంటే కాదు. సో ఇట్ ఆల్సో సపోర్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ లైక్ హార్డ్వేర్ కావచ్చు, హైపర్వైజర్ కావచ్చు, వర్చువల్ మెషిన్స్ కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్స్ కావచ్చు, సమ్ మేనేజింగ్ టూల్స్ అండ్ నెట్వర్కింగ్ కావచ్చు. ఓకే, సో దీనిలో కొన్ని లేయర్స్ ఉంటాయి అనమాట. ఆ లేయర్స్ వచ్చేసి ఫిజికల్ హార్డ్వేర్ లేయర్, హైపర్వైజర్ లేయర్, అండ్ టైప్ 2 వచ్చేసి దీంట్లో హోస్టెడ్. నెక్స్ట్ వర్చువల్ మెషిన్ లేయర్, గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువల్ స్టోరేజ్ లేయర్, మేనేజ్మెంట్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్ అండ్ వర్చువలైజేషన్. ఫిజికల్ హార్డ్వేర్ లేయర్ అంటే మనకు ఇప్పుడు ర్యామ్ ఉంటుంది, సిపియూ ఉంటుంది, నెట్వర్క్ ఉంటుంది, స్టోరేజ్ డివైసెస్ ఉంటాయి, ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఓకే, వాటి కోసం అనమాట ఇది. నెక్స్ట్ హైపర్వైజర్ లేయర్ అంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. హైపర్వైజర్ క్రియేట్స్ అండ్ మేనేజ్ వర్చువల్ మెషిన్స్. ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలంటే ఈ హైపర్వైజర్ అనేది అవసరం అనమాట. దాని 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ బేర్ మెటల్ ఒకటి, లైక్ దీంట్లో ఎగ్జాంపుల్ వచ్చేసి VMware. మనం ఇది యూజ్ చేసుకుంటాం, మోస్ట్ పాపులర్ ఇది. సో డైరెక్ట్గా హార్డ్వేర్లో రన్ అయిపోతుంది అనమాట. దీంట్లో ఎగ్జామ్ కూడా యూజ్ చేసుకుంటాం, KVM కూడా. టైప్ 2 వచ్చేసి హోస్టెడ్ అనమాట. లైక్ వీ కెన్ దీన్ని ఆపరేటింగ్ సిస్టంలో దీన్ని హోస్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. ఓకే, వర్చువల్ బాక్స్, VMware వర్క్ స్టేషన్, ప్యారలల్స్. నెక్స్ట్ వర్చువల్ మెషిన్ లేయర్ అంటే ఈచ్ వర్చువల్ మెషిన్ ఇంక్లూడ్స్ CPU, మెమొరీ అండ్ డిస్క్స్, హార్డ్ స్టోరేజింగ్ అనమాట ఇదంతా. అండ్ సమ్ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ మ్యాకోస్ అండ్ విండోస్ అండ్ లినక్స్. నెక్స్ట్ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటే ఇట్ రన్నింగ్ ఇన్స్యూర్డ్ ఆర్ ద వర్చువల్ మెషిన్. సో ఇది వర్చువల్ మెషిన్ లోపల వర్క్ అవుతుంది అనమాట, లైక్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ ప్రాపర్లీ ఆర్ నాట్ దాన్ని చెక్ చేసుకోనికి. ఓకే, దీంట్లో చూసుకునే ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే సర్వర్స్ లైక్ CentOS VM వర్చువల్ మెషిన్, Ubuntu VM, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ వర్చువల్ మెషిన్ యూస్డ్ ఫర్ దిస్ ప్రాసెస్. నెక్స్ట్ వర్చువల్ నెట్వర్కింగ్ లేయర్ అంటే ప్రొవైడ్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద VMs అండ్ అవుట్ సైడ్ వరల్డ్. సో వర్చువల్ మెషిన్స్ లోపల కొన్ని వర్క్ అవుతూ ఉంటాయి అండ్ బయట మనకు అవుట్పుట్ వచ్చేది డిఫరెంట్ అనమాట. సో రెండింటికి మధ్య కమ్యూనికేషన్ కావాలంటే మనకు ఒక నెట్వర్క్ అనేది అవసరం. దట్ ఈస్ ద వర్చువల్ నెట్వర్కింగ్ లేయర్. ఇట్ ఇంక్లూడ్స్ వర్చువల్ స్విచెస్, రూటర్స్ అండ్ బ్రిడ్జింగ్. ఓకే, దీని టూల్స్ వచ్చేసి VMware, వర్చువల్ మెషిన్ వేర్స్ అనమాట. నెక్స్ట్ వర్చువల్ షార్టేజ్ లేయర్. దిస్ ఇస్ మీకు అవసరం లేదు, 6-5 రాసి సరిపోతుంది, రాయాలనుకుంటే రాసేసుకోండి. ఇది వర్చువల్ మెషిన్స్కి మనం డిఫరెంట్గా అలొకేట్ చేస్తామన్నమాట. లైక్ స్టోరేజ్ లేయర్స్, దాంట్లో కొన్ని డిస్క్స్ ఉంటాయి కదా, వర్చువల్ డిస్క్స్, అవన్నిటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, స్టోరేజ్ నెట్వర్క్ అనేది మోస్ట్ పాపులర్ వన్. మేనేజ్ చేసుకోనికి లైక్ ఇవన్నీ ప్రాపర్ వర్క్ అవుతున్నాయా లేవా అని చెప్పేసి చేసుకోనికి ఈ టూల్స్ అవసరం చేసుకుంటాం అనమాట. దాని టూల్స్ వచ్చేసి VMware vCenter అండ్ OpenStack అండ్ Proxmox. రైట్, నెక్స్ట్ టాపిక్ ఇస్ కోడ్ ఎగ్జిక్యూషన్ అట్ ద క్లయింట్. కోడ్ ఎగ్జిక్యూషన్ అట్ ద క్లయింట్ అని అంటే ఇవి ఇప్పుడు క్లయింట్ సర్వర్స్ ఉంటాయి కొన్ని. సపోజ్ ఐఎమ్ ద క్లయింట్, ఐ విల్ హ్యావ్ సమ్ సర్వర్స్. ఒక కంపెనీ సర్వర్స్ ఉంటాయి. మీరు డెవలప్మెంట్ కంపెనీ అనమాట, సాఫ్ట్వేర్ కంపెనీ. నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేశారు. రైట్, అలా డెవలప్ చేసిన అప్లికేషన్ నా సర్వర్ మీద రన్ చేశారు అనమాట. ఓకే, ఎందుకంటే అసలు నా సర్వర్లో ప్రాపర్ రన్ అవుతుందా లేదా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, బగ్స్ వస్తున్నాయా, సెక్యూరిటీ ఉందా లేదా చెక్ చేసుకోనికి ఇది ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. దిస్ ప్రాసెస్ విల్ డన్ జస్ట్ బికాస్ టు ఎన్ష్యూర్ దట్ ద ప్రాజెక్ట్ డెవలప్డ్ బై ద సాఫ్ట్వేర్ టీమ్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ అట్ ద క్లయింట్ సైడ్ ఆర్ నాట్, అలా అనమాట. ఓకే, సింపుల్ డెఫినేషన్ చూడండి ఇక్కడ. ఆ క్లయింట్ ఎగ్జిక్యూషన్ అట్ ద క్లయింట్ మీన్స్ రన్నింగ్ ద ప్రోగ్రామ్ ఆర్ స్క్రిప్ట్ ఆన్ ద యూజర్స్ డివైస్ అట్ బట్ క్లయింట్ మెషిన్ ఆర్ క్లయింట్ సర్వర్ ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ ఇట్ ఆన్ ద సర్వర్. ఓకే, సో క్లయింట్ ఈజ్ ఈక్వల్స్ టు యూజర్స్ కంప్యూటర్, మొబైల్ కావచ్చు, మన బ్రౌజర్ కావచ్చు. రైట్, సో ఇది ఎందుకు అవసరమో క్లయింట్ ఎగ్జిక్యూషన్ అని అంటే లోడ్ సర్వర్ని తగ్గిస్తుంది, స్పీడ్ అనేది తెలుస్తుంది, మన యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది, బ్యాండ్విడ్త్ అనేది తగ్గిపోతుంది, సేవ్స్ బ్యాండ్విడ్త్. నెక్స్ట్ కామన్ టెక్నాలజీ యూస్. సో మరి ఇదంతా చేయడానికి మనం కొన్ని టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి, కొన్ని టూల్స్ యూజ్ చేసుకోవాలి. ఏం యూజ్ చేసుకుంటామంటే సింపుల్గా జావాస్క్రిప్ట్ మెయిన్ యూజ్ చేసుకుంటాము అండ్ HTML CSS ఏమో ఫ్రంట్ ఎండ్ కోసం, యూజర్ ఇంటర్ఫేస్ కోసము. నెక్స్ట్ కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఏమో, క్లయింట్ ఫ్రేమ్వర్క్స్ ఏమో లైక్ AngularJS, React.js, Vue.js, ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ అనమాట, యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, అది. నెక్స్ట్ WebAssembly, న్యూ టెక్నాలజీ టు రన్ హై పర్ఫార్మెన్స్. ఇది న్యూ టెక్నాలజీ, అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఆల్ దీస్ టెక్నాలజీస్ అనమాట. ఈ కోడ్ పర్ఫార్మెన్స్ అనేది మనము ఇంప్రూవ్ చేసుకోనికి, హై పర్ఫార్మెన్స్ కోడ్ బ్రౌజర్లో ఫాస్ట్ చేయడానికి అనమాట. ఓకే, నెక్స్ట్ దీని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఎందుకు ఫామ్ వాలిడేషన్ అంటే ఏమేమి టెస్ట్, యూజువల్గా మనం క్లయింట్ సైడ్లో ఏం టెస్ట్ చేసుకుంటామనంటే మెయిన్గా యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, సో దాంట్లో మనకు ఫ్రంట్ ఎండ్లో ఏముంటే యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, లైక్ ఎలా అంటే మనకు బటన్స్ అని చెప్పిన కదా, ఫిల్లింగ్ బటన్స్ అయినా, సెర్చ్ బార్స్ అయినా, లాగిన్ ఇన్ఫర్మేషన్ అయినా. ఇప్పుడు మనం లాగిన్ చేస్తున్నాం అనుకో, లాగిన్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ ఆన్ లాగిన్ నొక్కితే ఏమవుతుంది, లాగిన్ అయిపోతాం. అంటే ఇవన్నీ బటన్స్ అనమాట. సో ఇలా క్లిక్ చేసినప్పుడు ఆ ఈవెంట్ అనేది రన్ అవుతుందా లేదా, లాగిన్ అనేది కరెక్ట్ పనిచేస్తుందా లేదా అని చెప్పేసి తెలుసుకోనికి ఇది టెస్టింగ్ అనమాట. ఇది రైట్ అడ్వాంటేజ్. ఎందుకనంటే ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, నెక్స్ట్ యూజర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆఫ్లైన్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, అడ్వాంటేజ్ చూసుకుంటే సెక్యూరిటీ ఇష్యూస్ మేబీ చెప్పలేము. నెక్స్ట్ యాక్సెస్ టు సర్వర్ సైడ్ ఉండదు.
ఓకే. నెక్స్ట్ టాపిక్ ఈస్ పపెట్ మాస్టర్ అండ్ ఏజెంట్స్ అండ్ అన్సిబుల్. పపెట్ మాస్టర్ అంటే ఏంటిది అండ్ అన్సిబుల్ అంటే ఏంటిది? సింపుల్గా పపెట్ మాస్టర్ అనేది ఒక టూల్ అనమాట. ఇట్ ఈస్ కన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ఇన్ డెవాప్స్. ఆటోమేటిక్ టెస్ట్లు ఉంటాయి కదా, ఆటోమేటిక్ టాస్క్ని మనము సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకొని క్యారీ ఆన్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అవసరం అనమాట. సో దాంట్లో ఇది ఒక టైప్ ఆఫ్ టూల్ అనమాట. అన్సిబుల్ కూడా ఒక టైప్ ఆఫ్ టూలే. పపెట్ మాస్టర్ కంటే అన్సిబుల్ కొంచెం అడ్వాన్స్మెంట్ అనమాట, ఈజీగా ఉంటుంది. ఓకే. సో నథింగ్ బట్ Puppet is a configuration management tool used in DevOps to automate tasks like installing software, managing configurations, updating servers. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి. ఆ టాస్క్స్ని మనం ఆటోమేట్ చేయడానికి కొన్ని టూల్స్ అవసరం. ఆ టూల్స్ ఏంటి అని అంటే పపెట్ మాస్టర్, అన్సిబుల్ అనమాట. ఓకే. ఆ టాస్క్స్ ఏంటి అని అంటే మనం ఏమైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి, మన టాస్క్స్ని మనం మేనేజ్ చేసుకోవాలి, సర్వర్స్ని మనం అప్డేట్ చేసుకోవాలి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ అనమాట. ఇవన్నిటిని మనం క్యారీ ఆన్ చేయడానికి, ఆటోమేటిక్గా క్యారీ ఆన్ చేయడానికి ఆటోమేషన్ టూల్స్ అవసరము. వాటే ఇవి అనమాట. ఓకే. పపెట్ మాస్టర్ గురించి చూద్దాం ఫస్ట్. పపెట్ మాస్టర్ ఈజ్ అ సెంట్రల్ సర్వర్ దట్ స్టోర్స్ ఆల్ కన్ఫిగరేషన్ ఫైల్స్. సో ఆల్ కన్ఫిగరేషన్ ఫైల్స్ని ఒకే దగ్గర స్టోర్ చేస్తాయి అనమాట. Okay, so that is about the specialty of Puppet Master, and it also maintains the all states of system యొక్క all states ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తుంది ఏజెంట్స్కి. సింపుల్గా మాస్టర్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. ఇది మెయిన్ అనమాట, సెంట్రల్. ఓకే. నెక్స్ట్ పపెట్ ఏజెంట్. పపెట్ ఏజెంట్ రన్స్ ఆన్ ద క్లయింట్ మెషిన్స్. ఇవి ఇక్కడ ఉంటాయంటే సర్వర్ సైడ్, లైక్ క్లయింట్ మెషిన్స్ దగ్గర ఉంటాయి అనమాట, నాట్ ఆన్ ద సర్వర్ సైడ్ బట్ ఆన్ ద క్లయింట్ మెషిన్స్. సో క్లయింట్ మెషిన్స్ ఎందుకనంటే వాళ్ళని డౌన్లోడ్ చేసుకొని అలాగ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకొని టెస్టింగ్ చేసుకుంటారు, రన్ చేస్తారు అనమాట. ఓకే. అలా ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏజెంట్ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ ఆర్ చేంజెస్ కన్ఫిగరేషన్ ఎగ్జాక్ట్లీ యాజ్ ద మాస్టర్ టెల్స్. నెక్స్ట్ ఎలా వర్క్ అవుతుంది పపెట్ అని అంటే, ఫస్ట్ ఏజెంట్ ఒక మాస్టర్కి రిక్వెస్ట్ పంపుతుంది. ఏంటంటే నాకు ఇది ఇన్స్ట్రక్షన్స్ ఎలా అని అంటే నాకు ఇది కావాలని చెప్పేసి, ఈ సాఫ్ట్వేర్ కావాలి, నేను టెస్ట్ చేయాలని చెప్పేసి. సో మాస్టర్ ఏం చేస్తాడంటే దాన్ని రెస్పాండ్ ఇస్తాడు, ఇన్స్ట్రక్షన్స్ని తీసుకొని ప్రాపర్గా పంపిస్తారు అనమాట. నెక్స్ట్ ఏజెంట్ ఏం చేస్తారంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ ఏజెంట్ ఇన్స్టాల్ చేసుకున్న దాన్ని ఆ చేంజెస్ ఏమైనా ఉంటే అప్లై కోడ్ ఉంటుంది కదా, ఆ నోడ్లో మనం ఆ చేంజెస్ని అప్లై చేసుకోవచ్చు అనమాట, రైట్ చేసుకోవచ్చు. వీ కెన్ రైట్ ద చేంజెస్ ఇన్ దట్ నోడ్. నెక్స్ట్ దాని తర్వాత ఏం చేస్తారంటే ఆ రిపోర్ట్ని మాస్టర్కి మళ్ళీ పంపిస్తారు రెస్పాన్స్ లాగా. ఓకే. ఇది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట అంతా. అడ్వాంటేజ్ ఏంటంటే ఇది పెద్ద పెద్ద కంపెనీస్కి యూజ్ఫుల్, అండ్ ఆటోమేటిక్ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి మాన్యువల్గా ఏం చేయాల్సిన అవసరం ఉండదు. రైట్. అన్సిబుల్ అంటే ఏంటిది? అన్సిబుల్ ఈజ్ ఆల్సో కన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్, బట్ ఇట్ ఈస్ సింపులర్ దాన్ ద పపెట్. పపెట్ కన్నా కొంచెం సింపుల్ ఉంటుంది అనమాట ఇది. సో ఎందుకంటే ఇది మాస్టర్ ఏజెంట్ ఇవన్నీ ఉండవు, సింపుల్గా అయిపోతుంది. అది కొంచెం తక్కువ తీసుకుంటుంది. ఆ పపెట్ ఏమో మాస్టర్ ఉండాలి, ఏజెంట్ ఉండాలి. ఫస్ట్ ఏజెంట్ ఏం చేస్తారంటే మాస్టర్ రిక్వెస్ట్ పెడుతుంది, మళ్ళీ రిక్వెస్ట్ ప్రాసెస్ చేసి మాస్టర్ ఏం చేస్తారంటే రెస్పాండ్ పంపుతాడు. రెస్పాండ్ అయినాక ఏజెంట్ దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక మనకి ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఆ నోట్లో చేంజ్ చేసుకుంటాడు. అలా చేంజ్ చేసుకున్న దాన్ని మళ్ళీ రిపోర్ట్ పంపాలి ఎవరికి, మాస్టర్కి. ఎంత పెద్ద ప్రాసెస్ అనమాట, టైం ఎక్కువ పడుతుంది. బట్ అన్సిబుల్ అలా కాదు, కొంచెం తక్కువ ఉంటుంది. ఏజెంట్ లెస్ అనమాట, ఏజెంట్ లెస్ అండ్ మాస్టర్ లెస్. ఓకే. ఏజెంట్ మాస్టర్కి ఇవన్నీ ఏమి ఉండదు. ఓకే. సో ఇన్స్టాలేషన్ ఏమి ఉండదు కాబట్టి టైం అనేది తక్కువ తీసుకుంటుంది అండ్ ఫాస్ట్ అయిపోతుంది. అన్సిబుల్ కంట్రోలర్ ఉంటుంది దీంట్లో, ఎందుకంటే ఇక్కడ మాస్టర్ ఏజెంట్ లేదు కాబట్టి. ఈ అన్సిబుల్ కంట్రోలర్ ఏం చేస్తానంటే ఈ యొక్క సిస్టంలో ఉన్న వాటిని కమాండ్స్ ఉంటాయి కదా, కమాండ్స్ని రన్ చేయడానికి ఆటోమేటిక్గా. ఓకే. నెక్స్ట్ దీంట్లో ప్లే బుక్స్ రిటర్న్ ఇన్ ద YAML ఫైల్స్. సో ఏమి ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎప్పుడు సర్వీస్ స్టార్ట్ చేసుకోవాలి, వెన్ టు స్టార్ట్ అని చెప్పేసి ఇవి అవసరం అనమాట. అడ్వాంటేజ్ కూడా చాలా సింపుల్, మనం సింపుల్గా నేర్చుకోవచ్చు. దీనికి ఏజెంట్స్ మాస్టర్స్ అవసరం లేదు, ఇన్స్టాలేషన్ అనేది ఉండదు. సూటబుల్ ఫర్ CD కంటిన్యూస్ డెవలప్మెంట్. ఓకే. రైట్. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ టూల్స్, చెఫ్, సాల్ట్, స్టాక్ అండ్ డాకర్. సో డిప్లాయ్మెంట్ టూల్స్లో ఇవి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అనమాట. చెఫ్ ఒకటి, సాల్ట్ స్టాక్ ఒకటి, డాకర్ ఒకటి. చెఫ్ ఈజ్ నథింగ్ బట్ later చూసాం. ఫస్ట్ ద 3 tools are widely used in the DevOps for automation, configuration and application development. ఈ టూల్స్ ఎందుకు యూజ్ చేసుకుంటామనంటే ఆటోమేటిక్ ప్రాసెస్ని క్యారీ ఆన్ చేయడానికి, అండ్ కన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ చేయడానికి, అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కోసం అనమాట, డిప్లాయ్మెంట్ కోసం అనమాట, రిలీజింగ్ ద అప్లికేషన్. ఓకే. సో దీంట్లో చెఫ్ ఇది వన్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్ టూల్స్. ఆ చెఫ్ ఎందుకనంటే చెఫ్ ఈజ్ ఎ కన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆటోమేషన్ టూ ప్రాసెస్ అనమాట దట్ యూజెస్ రూబీ బేసిక్ స్క్రిప్ట్ అండ్ కాల్డ్ రెసిప్స్. దాన్ని మనం ఏమంటే రెసిపీస్ అని అంటాం. సో ఇదెందుకు దీన్ని ఏ ప్రాసెస్ని క్యారీ ఆన్ చేస్తుందంటే ఒకటి కన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కోసం, అంటే చేంజెస్ ఏమైనా జరుగుతున్నాయా. నెక్స్ట్ ఆటోమేషన్ టూల్. ఇది ఎలా ఉంటుంది మీరు ఆర్కిటెక్చర్ అని అంటే ఒక మాస్టర్, ఒక ఏజెంట్ ఉంటుంది. ఓకే. ఇట్ ఈస్ చెఫ్ ఈజ్ ఎ మాస్టర్ ఏజెంట్ మోడల్. సో చెఫ్ సర్వర్. సో జస్ట్ లైక్ దాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ టాపిక్. ఏజెంట్ మాస్టర్ రిక్వెస్ట్ పంపుతుంది, ఈ మాస్టర్ దీనికి రెస్పాండ్ అవుతాడు, ఏజెంట్ డౌన్లోడ్ చేసుకుంటారు సాఫ్ట్వేర్ని, దాని వర్క్ అవుతుంది.
అలా అనమాట. ఓకే. నెక్స్ట్ దీంట్లో చెఫ్ క్లయింట్ నోడ్ ఉంటది. చెఫ్ సర్వర్ ఉంటది. చెఫ్ వర్క్ స్టేషన్ ఉంటది. చెఫ్ కంట్రోల్ సిస్టమ్ ఏమో మొత్తం చెఫ్ సర్వర్ దగ్గర ఉంటది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ రిసీవ్ చేసుకునేది మొత్తం ఏమో ఈ చెఫ్ క్లయింట్ దగ్గర ఉంటది. అలా. ఈ కీ కాన్సెప్ట్స్ ఏంటి అనంటే రెసిపీ మీన్స్ ఎ స్క్రిప్ట్ దట్ డిఫైన్స్ కాన్ఫిగరేషన్. సో ఒక స్ట్రక్చర్ అనమాట. ఒక ఫైల్‌లో మొత్తం ఉంటది. ఏ కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంటది, ఎప్పుడు ఉంటది అని చెప్పేసి అది రెసిపీ అనమాట. నెక్స్ట్ స్టోరేజ్ ఫైల్, ఇన్ఫర్మేషన్ ఫైల్ అనమాట. కుక్ బుక్ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ రెసిపీస్. సో ఒక రెసిపీకి ఒకదానికి ఒక రెసిపీ ఉంటది. ఇంకోదానికి ఇంకో రెసిపీ ఉంటది. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉంటాయి కదా! వాటినన్నిటిని మనం ఒక దగ్గర పెట్టుకుంటాం అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ కుక్ బుక్. రైట్. చెఫ్ సర్వర్ అంటే స్టోర్స్ కుక్ బుక్స్. ఈ చెఫ్ సర్వర్‌లో కుక్ బుక్స్‌ని అంటే కలెక్షన్ ఆఫ్ రెసిపీస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ కుక్ బుక్. దిస్ కుక్ బుక్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద చెఫ్ సర్వర్. దాని ఫ్యూచర్స్ ఏంటి అని అంటే లైక్ అడ్వాంటేజెస్ ఆటోమేటిక్‌గా సర్వర్స్ సెటప్ అయిపోతే స్కేలబుల్ అండ్ గుడ్ ఫర్ లార్జ్ ఎంటర్ప్రైజ్ ఎన్వైర్న్మెంట్స్, బిగ్ కంపెనీస్ అండ్ బిగ్ స్టోరేజ్ డివైసెస్. నెక్స్ట్ టూల్ వచ్చేసి సాల్ట్ స్టాక్. వాట్ ఈస్ మీన్ బై సాల్ట్ స్టాక్ టూల్? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సాల్ట్ స్టాక్? సో సాల్ట్ స్టాక్ ఈస్ ఎ రిమోట్ ఎగ్జిక్యూషన్ ప్లస్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ నోన్ ఫర్ ఇట్స్ స్పీడ్. సో ఏమైనా మనం ఫాస్ట్‌గా క్యారీ ఆన్ చేయాలి అని అంటే సాల్ట్ స్టాక్‌ని యూజ్ చేసుకుంటాం. లేదు అని అంటే దీన్ని యూజ్ చేసుకుంటాం చెఫ్‌ని. ఓకే. ఇది ఎందుకనంటే ఎక్కడ ఉండైనా వెనెవర్ ఆర్ వేరెవర్ వీ కెన్ యూజ్ దిస్ అండ్ వీ కెన్ ఇంప్లిమెంట్ దిస్. ఎందుకు? మేనేజ్మెంట్ టూల్ కోసం. ఓకే. ఇట్ సపోర్ట్స్ 2 మోడ్స్. ఒకటి ఏజెంట్‌లెస్ మోడ్ కూడా ఉంటది. అండ్ ఇంకొకటి మాస్టర్ అండ్ ఏజెంట్ మోడ్ ఉంటదనమాట. ఏజెంట్ బేస్డ్ మోడ్. రెండిటిని మనం దీంట్లో క్యారీ ఆన్ చేసుకోవచ్చు. ప్రాసెస్ చేసుకోవచ్చు. దీని ఆర్కిటెక్చర్ వచ్చేసి సాల్ట్ మాస్టర్ అంటే ఏమేమి ఉంటాయి? సాల్ట్ మాస్టర్ అండ్ సాల్ట్ మైనన్స్. సాల్ట్ మాస్టర్ అంటేనేమో మొత్తం కంట్రోల్ చేస్తది. సాల్ట్ మైనన్స్ అంటేనేమో మెషిన్స్‌ని మాత్రమే టార్గెట్ చేస్తదనమాట. ఒక కీ కాన్సెప్ట్స్‌లో స్టేట్స్, పిల్లర్స్, గ్రెయిన్స్. ఎందుకంటే మనకు కొన్ని పాస్వర్డ్స్ ఉంటాయి. సెన్సిటివ్ డేటా ఉంటది. వాటిని మనం స్టోర్ చేసుకోవాలంటే కొన్ని టూల్స్ అవసరం కీ కాన్సెప్ట్స్‌లో. అందులో పిల్లర్స్‌లో ఉంటదనమాట. గ్రెయిన్స్ అనేది సిస్టమ్ ఇన్ఫర్మేషన్ గురించి ఉంటది. ఇన్ ఫ్యూచర్స్ చూసుకుంటే వెరీ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటది. అండ్ ఈజీ టు రైట్ ద కోడ్ అండ్ ఈజీ టు లెర్న్ ఆల్సో. డాకర్ నెక్స్ట్ టూల్ వచ్చేసి డాకర్ అనమాట. డాకర్ ఈజ్ నాట్ ఏ కన్ఫిగరేషన్ టూల్ బట్ ఇట్ ఈస్ అన్ కంటైనరేషన్ టూల్ అనమాట. సో డాకర్ నథింగ్ బట్ ఒక కంటైనర్ అనమాట. ఓకే. మనం రాసిన కోడ్, ఆ లైబ్రరీస్, కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే. అవన్నీ ఒక దగ్గర స్టోర్ చేసుకుంటారు. అదే నథింగ్ బట్ డాకర్. ఓకే. వెనెవర్ వీ వాంట్ టు చేంజ్ అండ్ వెనెవర్ వీ అప్లై ద చేంజెస్ దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద డాకర్ యాజ్ వెల్. ఓకే. దిస్ మేక్స్ అప్లికేషన్ రన్ ద సేమ్ ఆన్ ఎనీ మిషన్. సో ఈ డాకర్‌ని మనము ఏ అప్లికేషన్‌లో అయినా, ఏ మెషిన్‌లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎందులో యూజ్ చేసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ ఉంటది. సేమ్ వర్కింగ్ ఉంటదనమాట. ఓకే. దీనికి కాంపోనెంట్స్ లైక్ ఏముంటాయంటే డాకర్ ఇమేజ్ ఉంటది. డాకర్ కంటైనర్, డాకర్ ఫైల్, డాకర్ హబ్. డాకర్ ఇమేజ్ అంటేనేమో ఒక బ్లూ ప్రింట్ ఉంటది. స్ట్రక్చర్ బ్లూ ప్రింట్ ఉంటదనమాట. ఒక ప్లాన్. దాన్ని మాత్రం జస్ట్ మనం చూడగలుగుతాం అంతే. ఏం చేంజెస్ చేయలేము. డాకర్ కంటైనర్ అంటే రన్నింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఇమేజ్. నెక్స్ట్ డాకర్ ఫైల్ అంటే ఫైల్ కంటైనింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ టు బిల్డ్ ఇమేజ్. ఒక ఇమేజ్‌ని మనం బిల్డ్ చేసుకోవాలన్నా, ఒక ఫైల్‌ని మనము కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలన్నా దీంట్లో ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. ఓకే. రైట్. మనకు ఈ 3 టూల్స్‌లో దేన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటాం అంటే డాకర్‌ని యూజ్ చేసుకుంటాం. ఎందుకనంటే అక్కడ చెఫ్ అండ్ స్టాక్ అనేది ఏజెంట్ మోడల్ అండ్ మాస్టర్ ఏజెంట్ మోడల్ అనమాట. ఏజెంట్ మాస్టర్ మోడల్స్. సో ఇది అలా కాదు. ఇది సింపుల్‌గా మనం మాన్యువల్‌గా చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా కూడా డెవాప్స్‌ని కూడా సపోర్ట్ చేస్తది. అంటే ఆటోమేషన్ టూల్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఫాస్ట్‌గా అర్థమైపోతది. ఈజీగా లెర్న్ చేసుకోవచ్చు. అండ్ బిగ్ కంపెనీ, బిగ్ ఎన్వైర్న్మెంట్స్ కూడా ఇది సూటబుల్ అనమాట. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ ఇన్ ద కాన్ఫిగరేషన్ అండ్ దిస్ ఇస్ అబౌట్ ద 5th లెసన్ ఆఫ్ ద DevOps. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ టు లైక్ ద వీడియో అండ్ మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన సబ్జెక్ట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతది కాబట్టి. ఓకే. నాకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌లా ఉంటది. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.